జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మనలో చాలామంది ఆడవారు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అయితే పూజలు భార్య చేయాలా లేదా భర్తలు చేయాలా అని చాలామందికి పెద్ద ధర్మ సందేహం ఉంటుంది. భార్య చేసే పూజలకు ఫలితం దక్కుతుందా లేదా భర్త చేసే పూజలకు ఫలితం దక్కుతుందా అంటే మీ భర్త చేసే పూజలకు మాత్రమే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందని, మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని పూజా పద్ధతులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు కనుక మీరు తెలుసుకోకపోతే ఇక మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎలాంటి ఫలితము దక్కదు. కాబట్టి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామంది ఆడవారు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. ఎక్కువ మంది ఇళ్లలో స్త్రీలే నిత్య దీపారాధన చేసుకుంటారు. పురుషులు అస్సలు పూజ చేయరు. ఇంట్లో మగవారు పూజలు చేస్తేనే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలా అని ఆడవారు చేయకూడదని కాదు. పూజకి మొదటి ప్రాధాన్యత మగవారికి వర్తిస్తుంది, తర్వాతే స్త్రీకి వర్తిస్తుందట. ఇంటి దీపం ఇల్లాలు అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ నిజానికి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాల్సింది మీ భర్త మాత్రమే. ఇంటికి దీపం ఇల్లాలైన ఇంట్లో వెలిగించే దీపాన్ని మాత్రం పురుషులు మాత్రమే వెలిగించాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. పూజా సంకల్పంలో కూడా ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది. అంతేకాని ధర్మపతి సమేతస్య అని ఎక్కడా లేదు. భార్య చేసే పూజలు తన సౌభాగ్యాన్ని మాత్రమే కాపాడతాయట. అంటే తన భర్త ప్రాణాలతో ఉంటే సరిపోదు కదా, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో తిరుగుతూ ఉండాలి. కాబట్టి స్త్రీలు చేసే పూజలు కేవలం తన మాంగళ్యాన్ని మాత్రమే కాపాడుతుందట. దీనివల్ల మనం అర్థం చేసుకోవలసిన విషయానికి ఏమిటంటే ఇంట్లో దీపారాధన చేయాల్సిందే ఆ ఇంటి యజమాని మాత్రమే. అంటే మీ భర్త చేసే పూజలకు మాత్రమే మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుందట. కానీ భార్యలు చేసే పూజలకు మాత్రం ఆ ఫలితం మీ ఇంట్లో అందరికీ దక్కదట. ఎందుకంటే ఆడవాళ్లు చేసే వ్రతాలు నోములు ఇలా ఏ పూజ అయినా సరే ఆ పూజ ఫలితం మొత్తం తనకు అలాగే తన భర్తకు మాత్రమే దక్కుతుందట. కానీ మగవాళ్లు చేసే పూజలకు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పుణ్యం దక్కుతుందట. మీ ఇంట్లో పిల్లలకు, అత్తమామలకు, తల్లిదండ్రులకు ఇలా ఎవరైనా సరే పూజ ఫలితం ఉంటుందట. కాబట్టి మగవాళ్లు చేసే పూజలకు అలాగే యజ్ఞాలకు కుటుంబం మొత్తానికి అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. మరి ఇంట్లో మగవారు దీపారాధన చేయాలంటే స్త్రీలు ఏం చేయాలో తెలుసుకుందాం. పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది. దీపం వెలుగులోనే దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజ గదిని మొత్తం అలంకరించి దేవునికి నైవేద్యం నివేదించి నీ భర్త చేతుల మీదుగా దీపం వెలిగిస్తే చాలు, ఇంటి మొత్తానికి మంచి జరుగుతుంది. భార్య భర్తలు కలిపి దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంట్లో పురుషులు పూజ చేసేటప్పుడు స్త్రీలు నైవేద్యం ఉండటం, పూజ గదిని అలంకరించడం, పూజా సామాగ్రిని సిద్ధం చేయడం ఇలాంటి పనులు చేయవచ్చు. ఎప్పటినుండో మీ ఇంట్లో కూడా ఆడవారే పూజలు చేస్తుంటే వెంటనే అలవాటు మార్చేసుకోండి. లేదంటే మీ పూజ ఫలితం కుటుంబం మొత్తానికి వర్తించదు. బట్టలు చేసే పూజలకు మాత్రమే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందని మన శాస్త్రాలకు కూడా వివరిస్తున్నాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ భర్త చేతే పూజ చేయించండి. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో పురుషులు పూజలు చేయాలంటే అసలు కుదరదు. ఇక తప్పని పరిస్థితుల్లో మీ భర్త అందుబాటులో లేకపోతే అలాంటప్పుడు స్త్రీలు దీపారాధన చేయవచ్చు. అయితే స్త్రీలు దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. దీపారాధన ఒక యజ్ఞంతో సమానం. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ భర్త ఏ కారణం చేతనైనా అందుబాటులో లేకపోతే పూజ చేసే స్త్రీలు మీ భర్త తరపున మీ భర్త యొక్క కండువాను భుజం పైన వేసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. స్త్రీలు ఇలా దీపారాధన చేస్తే మీ పూజలకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కుటుంబం మొత్తానికి కూడా పూజ ఫలితం దక్కుతుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసేవారు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీరు చేసే దీపారాధనకు మంచి ఫలితాలు రావాలంటే మీరు వెలిగించే దీపం ప్రమిద పరిమాణం మీ వయసుకు తగినట్లుగా ఉండాలి. 30 సంవత్సరాల లోపు వయసు గల వ్యక్తులు 6 అంగుళాల ఎత్తు గల దీపం ప్రమిదలో దీపారాధన చేయాలి.
అలాగే 50 సంవత్సరాల పైబడిన వారు 6 నుంచి 9 అంగుళాల ఎత్తుగల దీపం ప్రమిదలో దీపారాధన చేయాలి. ఇక దీపారాధనకు వాడే నూనె కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. దీపారాధనకు ఉపయోగించే నూనె పల్చగా ఉండాలి. అంతేకాని ఆముదంలాగా చిక్కగా ఉండకూడదు. దీపం వెలిగించే నూనె చక్కగా ఉంటే మీరు చేసే పనులు కూడా ఆలస్యంగా జరుగుతాయని, అదే దీపం నూనె పల్చగా ఉంటే మీ పనులన్నీ త్వరగా పూర్తవుతాయని నమ్మకం. అలాగే పూజలో ఉపయోగించే వత్తులు కూడా నల్లగా మురికిగా ఉండకూడదు. పూజలో ఉపయోగించే ఒత్తులు పాల లాంటి తెలుపు రంగులో ఉండాలి. వెలిగించేటప్పుడు ముందుగా ప్రమిదలో నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి, అంతేకాని ముందుగా ప్రమిదల్లో ఒత్తులు వేసి తర్వాత నూనె పోయకూడదు. పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం ప్రమిదను ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించకూడదు. ఏదైనా కారణం చేత దీపం కొండెక్కితే ఓం నమశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదివి మరల కొత్త దీపాన్ని వెలిగించాలి. దీపం ప్రమిదలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ దీపారాధన చేయాలి. ప్రమిదలు శుభ్రం చేయకుండా దీపారాధన చేయకూడదు. అలాగే దీపారాధన చేసే సమయంలో దీపం ప్రమిద నుండి నూనె బొట్లు కారకూడదు. అలాగే పూజలో వెలిగించే దీపానికి ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అప్పుడే మీ పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది. అయితే మధ్యాహ్నం సమయంలో మాత్రం పొరపాటున కూడా దీపారాధన చేయకూడదు. అయితే ఈ నియమం ఆలయాల్లో వర్తించదు. దేవాలయంలో ఎప్పుడూ దీపారాధన చేయవచ్చు. వాస్తు ప్రకారం పడక గదిలో పూజ గది ఉండకూడదు. బెడ్ రూంలో చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. మీ ఇల్లు చిన్నగా ఉంటే నీ వంట గది ఈశాన్యంలో పూజ గదిని నిర్మించుకోండి. ఇక పూజ చేసే ఆడవారు జుట్టు విరబోసుకుని దేవుడిని పూజించకూడదు. అలాగే కాళ్లకు బెట్టులు లేకుండా మెడలో నల్లపూసలు లేకుండా అసలు దీపారాధన చేయకూడదు. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని మెడలో నల్లపూసలు ధరించి పాకెట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని దేవుడిని పూజించాలి. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా దైవమంత్రాలు జపించాలి. దేవుని మంత్రాలు చదువుతూ దేవుడిని పూజిస్తే ఆ పూజకు కొన్ని వేల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. మీకు ఎలాంటి దైవమంత్రాలు రాకపోయినా దేవుడిని మనసులో స్మరించుకుంటూ భక్తితో పూజ చేసుకోండి. మీ పూజలు అన్ని నేరుగా దేవునికి చేరుతాయి. ఇక ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు దేవునికి సమర్పించే నైవేద్యం వేడిగా ఉండకూడదు. మనలో చాలామంది ఆడవారు ఇంట్లో ఏదైనా రథం చేసేటప్పుడు వేడివేడి పొంగలి తయారు చేసి దేవునికి నివేదిస్తారు. కాని అలా అసలు చేయకూడదు. గోరువెచ్చని నైవేద్యాన్ని మాత్రమే దేవునికి నివేదించాలి. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. కాబట్టి నీ పూజ గది గోడల పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు పూజ గదిలో పసుపు కుంకుమలు మరియు అక్షింతలు ఉండాలి. మనం పూజలో ఉపయోగించే పుష్పాలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు. అలాగే వాసన చూసిన పూలను కూడా పూజ గదిలో వాడకూడదు. అలాగే దీపం పెట్టే దిశ కూడా చాలా ముఖ్యమైనది. నువ్వుల నూనెతో దీపారాధన చేసేవారు దేవునికి ఎడమవైపున దీపం వెలిగించాలి. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేసేవారు దేవునికి కుడివైపున దీపం వెలిగించాలి. అలాగే శివుడిని పూజించేటప్పుడు శివుడి చిత్రపటానికి ఎడమవైపున దీపం వెలిగించాలి. అదేవిధంగా మహావిష్ణువుని పూజించేటప్పుడు మహావిష్ణువునకు కుడివైపున దీపం వెలిగించాలి. అదేవిధంగా అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారికి ఎదురుగా దీపం వెలిగించాలి. అలాగే శనివారం పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పిండి దీపాలు వెలిగిస్తే ఆ వెంకన్న అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. కాబట్టి ఇంట్లో ఉండే మగవారు ప్రతిరోజు పూజలు చేయడానికి ప్రయత్నించండి. లేదా కనీసం వారంలో ఒక్కరోజైనా ఇంట్లో దీపం వెలిగించండి. ఇంట్లో మగవారు దీపం వెలిగించకపోతే ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాదు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీకు ఉన్న ధర్మ సందేహాల గురించి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.